అంటే బిఫోర్ గోయింగ్ టు ద ఫిలిం Hmm. మీరు ఈ లాస్ట్ 3-4 ఫిల్మ్స్ వల్ల కానీ లేదంటే దీనివల్ల కొంచెం సెల్ఫ్ అవేర్ ఎక్కువైనట్టున్నారు కదా. అంటే మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి అనేది తెలుసుకొని దాని మీద ఎక్కువ అంటే మీ బలహీనత మీద మీరే ట్రోల్ చేసుకొని మీ బలాన్ని ఏంటి అనేది ఆడియన్స్కి ఎక్కువ పరిచయం చేయాలనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మారినట్టుంది. తప్పకుండా bro. ఒకటికి రెండు సార్లు అప్పుడు స్కోప్ లేదు. Hmm. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ 2 సినిమాల తర్వాత అట్ ఏ టైం సైన్ చేశాను. అన్నీ ఒకేసారి రోల్ అవుతున్నాయి. మనకి స్కోప్ లేదు. అవి అయిపోయిన తర్వాత ఐమ్ వెరీ సెల్ఫ్. ఏం చేస్తే బెటర్, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన తప్పులు ఏమున్నాయి, ఎలా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మీరు అన్నట్టు 100% దాని మీద కేర్ తీసుకొని ఓకే. సినిమా బై సినిమా ఐమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. ఓకే. అలాగే ఈ సెల్ఫ్ అవేర్నెస్తో పాటు ఒక సెల్ఫ్ ట్రోలింగ్ అనేది కూడా తీసుకుంటున్నారు కదా. లాస్ట్ ఇప్పుడు దిల్రూబాలో కూడా అంటే దో ఇట్ వాజ్ ఫిల్మ్ ఎర్లియర్, అందులో కూడా కొంచెం మీ మీద సెల్ఫ్ పంచులు లాంటివి ఉంటాయి. అవును, ఈ వేసుకున్నాను. సినిమాలో కూడా కొంచెం టీజర్లో కానీ ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్లో కానీ ఈ సెల్ఫ్ పంచులు అనేవి ఉంటున్నాయి. అవును. సో అవి మోర్ ఆఫ్ ఎలాగా అంటే దట్ యూ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ట్రోలింగ్ ఆర్ లేదు ఆడియన్స్ ఇది ఎంజాయ్ చేస్తారన్నట్టు ఉంటుందా థాట్ ప్రాసెస్? ఐ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే బ్రో. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో నా ఇంట్రడక్షన్ టైటిల్ కార్డు ఒకటి పడుతుంది. అది ఆల్రెడీ ఎవరో అది ట్రోల్ చేసింది. ఓకే. దాన్నే టైటిల్ కార్డ్లా కన్వర్ట్ చేశాడు మా డైరెక్టర్. బికాజ్ మనోడు మీమ్స్ నుంచి వచ్చాడు. మనోడు నాకు వచ్చి అన్న నీ టైటిల్ కార్డ్ ఇది వేద్దామంటే ఇయో టైటిల్ వద్దేమవుతుంది, నార్మల్గా పేరు లేండి ఎందుకంటే నాకు తెలియదు నీ మీద ఒక ట్రోలింగ్ జరిగిందన్న ఇది టైటిల్ కార్డ్. నా మీద ఏం ట్రోలింగ్ జరిగిందని, నీ పేరు మీద ట్రోలింగ్ జరిగింది తెలుసా నీకు కదన్నా. నా పేరు మీద ఏంట్రా నా వరకు రాలేదంటే అప్పుడు చెప్పాడు, చూపించాను నాకు. అమ్మ దీన్ని కూడా ఇలా వాడారా అనిపించింది. దాన్ని ఇప్పుడు మన టైటిల్ కార్డ్లో వాడదాం అన్నా అన్నాడు. సరే వాడేటప్పుడు ఏదైతే అయిందని చెప్పి అలా సినిమాలో పేరే నా పేరు కిరణ బోరం అయితే కుమార బోరం పెట్టేశాడు. అంటే ఈ సబ్జెక్ట్ అదే. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. వెరీ రిలేటబుల్ స్టఫ్, థియేటర్లో అందరూ ఎంజాయ్ చేయాలి. మీకు కథగా సంబంధం లేకుండా వెళ్తూ కొన్ని సిచ్యువేషనల్ డైలాగ్స్ పడుతూ ఉంటాయి. అంటే కరెంట్ అఫైర్స్ లాంటి డైలాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ పడుతూనే ఉంటాయి. ఎందుకంటే అలాంటి ఈ సినిమా ఎంటర్టైన్ చేద్దాం డిసైడ్. అంటే ట్రైలర్లో డైలాగ్ కూడా నేనే అంతంత మాత్రం ఉన్నాను, నాకంటే పొట్టిగా ఉన్నాను. సో అంటే అది అది అదే మీరు ముందన్నట్లు సెల్ఫ్ అవేర్నెస్తో కూడిన ఒక సెల్ఫ్ ట్రోలింగ్. అందువల్ల ఏమవుద్దంటే ఫ్యూచర్లో ఎవడో కూడా దాని గురించి మళ్ళీ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి ఆల్రెడీ నా మీద నేనే జోకేసుకున్నాను మళ్ళీ నువ్వెవడ అనడానికి అన్నట్లుగా ఉంటుంది అది. అంతే కదా బ్రో. ఆ సెన్స్ ఆఫ్ ఏమంటారు నార్మల్సీ అది మంచిది కిరణ్. ఎందుకంటే సో దట్ ఫ్యూచర్లో ఎవరైనా లేదంటే స్పెసిఫిక్గా ఎవరైనా అది పాయింట్అవుట్ చేసి ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ చేసే ఇది ఉండదు అనమాట. ఇంకా రైట్ నో ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బ్రో. మా జాబ్ మేము చేస్తున్నాం, మీ జాబ్ మీరు చేస్తున్నారు. ఎవడు తోపు కాదు, ఎవడు తక్కువ కాదు అనే మైండ్ సెట్తో ఉన్నారు. మనం అదే రియాలిటీలో ఉండడం బెటర్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా, నేను హీరో, నేను తోపును అనేది ఏమీ లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తోపే, హీరో తోపే, ఎవరికి వాళ్ళు తోపులు అంతే. సో మనం కూడా అంత రియాలిటీలో ఉండడం చాలా ఉత్తమమైన పని నా ఫీలింగ్. ఓకే. సో ఈ సినిమాలో కొంచెం ఎక్కువ ఈజీగా అనిపిస్తుంది మీ క్యారెక్టర్లో. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని ఫిల్మ్స్ చేసినప్పటికీ ఇదే కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అనేది ఈజ్ అనేది కొంచెం ఈ సినిమాలో బాగా అంటే టీజర్లో మొన్న రిలీజ్ చేసిన తిక్కల సాంగ్లో పరిగెట్టడం కానీ ఇదంతా కూడా. సో ఈ స్పెసిఫిక్గా బాడీలో ఈజ్ రావడం కోసం కానీ లేదంటే ఈ క్యారెక్టర్ ఆ తరహాలో పండించడం కోసం కానీ మీరు చేసే హోంవర్క్ ఏముంటుంది? ఏ లేదు బ్రో, ఇది నాకు ఈజీ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఇప్పుడు ఎస్ఆర్లో నేను రాసినప్పుడు అదే ఎస్ఆర్లో ఎనర్జీ కానీ ఇది నా స్ట్రెంగ్త్. యాక్చువల్లీ నేను దాన్ని వదిలేసి కాన్సెప్ట్ అంటూ కంటెంట్ అంటూ కొంచెం డిఫరెంట్గా వెళ్దామని కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని వాటిల్లో ఈవెన్ దో నేను పర్ఫార్మెన్స్ బాగా చేసిన కంటెంట్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అవి డ్యామేజ్ అయ్యాయి. అవి కేర్ అన్ని తీసుకొని దీంట్లో ప్రాపర్గా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోదాము, ఇంకా ఒకసారి అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం డిసైడ్ అయినప్పుడు దిస్ ఈజ్ మై వాట్ సే నాకు ఇష్టమైంది, నాకు బాగా వచ్చింది. ఎనర్జీ కైండ్ ఆఫ్ థింగ్. దిస్ ఈజ్ యూ అన్నట్లుగా. దిస్ ఈజ్ మీ. ఓకే.